ఎవ్రీబడి, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఫ్లోరెన్స్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు అందరూ కూడా నా వీడియోలు తప్పకుండా వాచ్ చేస్తున్నారు, కమెంట్స్ ద్వారా మీ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, మేబీ తెలియకపోవచ్చు కూడా. అదేంటంటే మనం చాలా రోజుల తర్వాత ఒక ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు చాలా రోజులు మనం ఆ ఎగ్స్ అలా ఉంచేయడం కానీ, లేకపోతే ఎక్కడికైనా ఊరెళ్ళి ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనము ఎగ్స్ వండుకోవడానికి కొంచెం హెసిటేట్ చేస్తాము, చెక్ చేసుకుంటారు అవి మంచిగా ఉన్నాయా లేదా అనేది. అయితే నేను ఈ మధ్య ఒక చిన్న చిట్కా చదివాను, టెస్ట్ చేసుకోవడం అనమాట. ఎగ్స్ వండే ముందు ఒకసారి చూసుకోవడం అవి మంచిగా ఉన్నాయా లేకపోతే పాడయ్యాయా అని చెప్పి. అది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. దాని ద్వారా ఒక సందేశం నేర్చుకోవచ్చు అని అనిపించి అది మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఈరోజు అయితే నిల్చొని ఉన్నాను. అదేంటంటే ఎగ్స్ ఒకవేళ వండుకోవడానికి వీలుగా ఉండి బాగున్నాయి అని అనుకుంటే మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే, బాగున్న ఎగ్ని మనం వాటర్ తీసుకుని అందులో మనం వేస్తే ఆ ఎగ్ ఏమవుతుందంటే పూర్తిగా నీటిలోకి మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆ ఎగ్ బాగానే ఉందని. అదే ఒకవేళ ఎగ్స్ పాడైపోయినట్లయితే మనం నీటిలో వేసి ఒకసారి చెక్ చేస్తే ఆ ఎగ్ పైకి తేలిపోతుంది. ఎందుకంటే ఆ ఎగ్ కూడా మీరు పట్టుకున్నప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆ ఎగ్స్ వండుకోవాలా లేదనేది. మనకి ఎప్పుడైతే వాటర్లో తేలిపోతుందో అది మనం వండుకోవడానికి సకింగ్ అయితే ఉండవు. అయితే నా దగ్గర కొన్ని ఎగ్స్ ఉన్నాయి, నా దగ్గర అలాగే కొన్ని బౌల్స్లో వాటర్ కూడా ఉంది. ఇక్కడ మంచి ఎగ్స్ ఉన్నాయి, ఇవేమో కంట్రీ ఎగ్స్. అవి చాలా రోజులు స్టోర్ చేసిన ఈ వీడియో కోసమనే. ఒకసారి మనం చెక్ చేద్దాము ఎలా ఉన్నదనేది. ఫస్ట్ మనం మంచి ఎగ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ నేను మంచి ఎగ్స్ అంటే ఫ్రెష్ ఎగ్స్ నేను వాటర్లో వేసి చూపిస్తాను, అది చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇవి నీటిలో మునిగిపోయినట్లయితే అవి బాగున్నట్టు అనమాట. చూసారు కదా, వాటర్లో పూర్తిగా మునిగిపోయాయి. అంటే ఈ బౌల్స్ అంత లోతుగా లేవు. మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక గ్లాస్ కూడా తీసుకొని వచ్చాను, దాంట్లో ఒకసారి వేసి చూద్దాం. చూడండి, వేయగానే పూర్తిగా ఎగ్ అయితే మునిగిపోయింది. ఇప్పుడు మనం పాడైపోయిన ఎగ్స్ చూద్దామా. చూసారా, తేలిపోతున్నాయి. చూడండి, ఏది పూర్తిగా మునగట్లేదు. ఈ పక్కన మంచి ఫ్రెష్ ఎగ్స్ చూడండి లోపలికి మునిగిపోయాయి. నేను బ్రాయిలర్ ఎగ్సే దాచించాను, ఎలా మిస్ అయ్యాయి. నాకు కంట్రీ ఎగ్సే ఉన్నాయన్నమాట. చూడండి, తేలిపోతున్నాయి. ఈ పూర్తిగా అర్థం అవడానికి మీకు వాటర్లో వేసి చూపిస్తాను. గ్లాస్ వాటర్ చాలా లోతుగా ఉంది. చూసారా, పైకి తేలిపోయింది. మంచి ఎగ్, వండుకోవడానికి వీలుగా ఉన్న ఎగ్, మంచి ఎగ్ అయితే లోపలికి ఇమ్మర్స్ అయిపోయింది. పాడైపోయిన ఎగ్ అయితే పైకి తేలిపోయింది. చూసారా, ఇలాగా చాలామంది తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసుకొని వంటకి ముందుకు వెళ్తారన్నమాట. అయితే ఇలా చెక్ చేసుకోకుండా మనం ముందుకు ప్రెసిడ్ అయిపోయి వండేసుకున్నాం అనుకోండి, అంటే పాడైపోయిన ఎగ్స్ కూడా మనం వండేసుకున్నాం అనుకోండి, ఈ పాడైపోయిన ఎగ్స్ ద్వారా, ఈ రోటన్ ఎగ్స్ ద్వారా ఏమవుతుందంటే సల్మోనెల్లా అనే బ్యాక్టీరియా మన శరీరంలో డెవలప్ అవుతుందండి. తినేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటంటే ఫీవర్ వస్తుంది, తర్వాత భయంకరమైన స్టమక్ ఏక్ వస్తుంది, దాని తర్వాత మీకు తెలుసు వామిటింగ్స్, తర్వాత డయేరియా, విపరీతమైన విరోచనాలు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇది దేనికి లీడ్ చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని కొంతసేపు గత ఒక రోజంతా అది అబ్నార్మల్గా ఉంచి అసలు అన్ఈజీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఇలా చెక్ చేసుకోకుండా పాడైన ఎగ్స్ వండుకోవడం వల్ల ఏంటంటే మన శరీరం బలహీనతకు దారితీస్తుంది, ఒకలాంటి అన్ఈజీనెస్ మనకు ఆవరిస్తుంది అనమాట. దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన శరీరాన్ని బలహీనం చేసే ఒక తినే ఆహార పదార్థాన్ని మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నాం కదా, దాని ద్వారా మనకు ఎదురయ్యే బలహీనతను మనం తప్పించుకుంటాం. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అప్పుడప్పుడు మనం బ్యాక్ సైడ్స్ అయిపోతాం, వెనకబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అది మనకు తెలియదు. ఎలాగైతే చూడండి, మీరు చూసారు కదా, మంచి ఎగ్స్ బాగానే కనపడుతున్నాయి, ఈ పాడైన ఎగ్స్ కూడా బాగానే కనపడుతున్నాయి. కానీ వాటర్లో వేసి చెక్ చేసిన తర్వాతే మనకు అవి
బాగున్నాయా చెడిపోయినవా అనేది తెలుస్తుంది. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా మనం ఎవరితో చెక్ చేసుకోవాలంటే యేసుక్రీస్తులో చెక్ చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే ఇర్మియా 2:13 నా జనులు 2 నేరాలు చేశారు, అదేంటంటే జీవజల ఊటనైన నన్ను విడిచి నీరు నిలువని తొట్టులను తమ కొరకు తొలిపించుకున్నాడు. అంటే ఆయనే జీవజలం, ఆయనే నీరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఎవరిని కూడా మనం మాదిరిగా తీసుకోలేము. ఎవరిని మనం ఒక మెజర్మెంట్గా పెట్టుకొని మనం కొలుచుకుని మన భక్తి జీవితాన్ని సరిపోయిందిలే అని అనుకోలేము. మనకు ఒక మాదిరి ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. నీరై ఉన్న ఆయనలో మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా బలహీనం అయిపోయామా, ఎక్కడైనా పాడైన స్థితి మనలో ఉందా, ఆయన ఏవైతే గుణాతిశయాలు కలిగి ఉన్నారో, ఆయన ఏవైతే మంచి లక్షణాలు కలిగి ఉన్నారు, ఆయన ఏదైతే మనల్ని కలిగి ఉండమని చెప్పారో అవన్నీ కూడా ఆయనలో కంపేర్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు ఆయన ఒక స్కేల్ కింద పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. దానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2 మనం చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎవరిని పోలి నడుచుకోమంటారంటే పౌలు యేసుప్రభుని మాత్రమే పోలి నడుచుకోండి. ఎందుకంటే ప్రియులుగా ఉండాలి అని అంటే, ఆయన పిల్లలుగా ఉండాలంటే ఆయన మాత్రమే మనకు ఒక మాదిరి. ఎలా అయితే మనం ఒక గుడ్ని వాటర్లో చెక్ చేస్తున్నాం అది బాగుందా బాగోలేదా అని, అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా మన యేసుప్రభు అనే నీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆయనతో సరిసమానంగా మనం ఆయన పోలు నడుచుకొని వృద్ధి నుంచి అభివృద్ధికి, అభివృద్ధి నుంచి మహాభివృద్ధికి దేవుడు మనల్ని ఎదిగించి ఆయన నిత్య రాజ్యంలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఆయన మహిమకు కీర్తి కలిగేటట్లు మనల్ని అందరినీ నడిపించును కాక దేవుడి కొద్ది మాటలని అలాగే ఎక్స్పెరిమెంట్తో కూడిన వీడియోని ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.